ఎన్నికల ముందు హామీల జాతర, గెలిచిన తర్వాత పాతర. ఇది పాలక పక్షాలకు రివాజ్గా మారిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీల వల విసురుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు ఊసే ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ కౌలు రైతులకు ఇచ్చిన ఓ ఎష్యూరెన్స్ విషయంలో ఇదే జరుగుతోంది. ఇంతకీ ఏదా హామీ? అన్నదాతలకు ఇచ్చిన ఆ ఎష్యూరెన్స్ అమలు చేయకపోవడానికి కారణమేంటి? ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా అలవి కాని హామీలిచ్చి అభాసుపాలవుతోందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ గత ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. వాటిలో కొన్ని అమలయ్యాయి, మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. కౌలు రైతులను ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు 15,000 చెల్లిస్తామని ఎన్నిక ప్రణాళికలో చెప్పింది. పవర్లోకి వచ్చిన ఏడాదిన్నర కాగా దీని ఊస ఎత్తకపోవడంతో వారిలో నిరాశ, నిస్పృహలు నెలకొంటున్నాయి. 6 కాలం రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించే కౌలు రైతులకు ఇచ్చిన ఈ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక దశలో కసరత్తు ప్రారంభించినప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. సర్కారు వైఖరిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏతా వాతా కానీ హామీలు ఇచ్చి రిక్తహస్తం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతులు ఎక్కువగానే ఉన్నారు. 50,000 మందికి పైగా కౌలు చేసుకుంటున్నారని అధికార గణాంకాలు చెబుతున్నాయి. భూముల కౌలు రేట్లు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. దీంతో సాగు భారంగా మారుతోంది. ప్రస్తుతం నీటి వసతులు ఉన్న చోట ఎకరాకి ఏటా 25,000 వరకు కౌలు చెల్లిస్తున్నారు. జల వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10,000 నుంచి 15,000 వరకు యజమానులు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా కౌలు రేట్లు పరిశీలిస్తే దాదాపు 5 రెట్లు పెరిగాయి. 2010లో ఎకరాకు 5,000 ఉండేది. పంట దిగుబడితో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం భూముల యజమానులకు ఈ రైతులు సొమ్ము చెల్లిస్తున్నారు. మరోవైపు సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. భూమి చదను, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, కూలీల రేట్లు కూడా ఏటైటా పైకి ఎగబాకుతున్నాయి. పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నిల్వ దోపిడీకి గురవుతున్నారు. పంట దిగుబడులు రాక, మద్దతు ధరలు లేక వరస నష్టాలతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వవు. ఆ భూ యజమానే తీసుకుంటారు. ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ రూల్స్ 2012 చట్టం అమల్లో ఉండేది. అయితే బీఆర్ఎస్ పాలనలో ఇది అమలు మూలన పడింది. 2016-17 వరకు చట్టాన్ని అమలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదు. అప్పట్లో కౌలు రైతులకు రెవెన్యూ అధికారులు గుర్తింపు కార్డులు అందజేసేవారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రైతుల వివరాలు నమోదై ఉండేవి. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు పొందేందుకు అర్హత కార్డులు ఇచ్చేవారు. క్రాప్ లోన్ మినహా ఇతరత్రా రుణాలు పొందేందుకు ఇవి ఉపయోగపడేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రకటించి రైతు బంధు పథకం కింద ఎకరాకి ఏటా 8,000 అందించిన భూ యజమానికే తప్ప కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఈ క్రమంలో తమను రైతు బంధు పథకం పరిధిలోకి తెచ్చి పెట్టుబడి సహాయం అందించాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే తమను గెలిపిస్తే ఆదుకుంటామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ కూడా ఇప్పటికీ కౌలు రైతుల మొర ఆలకించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా సహాయం అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.